ఏంటి చంద్రబాబు, బాబు కొడుకులు ఇద్దరు కలిపి వైజాగ్ కి గూగుల్ కంపెనీ తీసుకొస్తున్నారట? అలాంటి గూగుల్స్ ని ఎన్నో తీసుకొస్తాం. మాకా కెపాసిటీ ఉంది, మాకా సత్తా ఉంది. మీరు తీసుకొస్తే తీసుకురండి, కానీ మధ్యలో మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఐటీ కంపెనీ గురించి మాట్లాడవే అంటే గుడ్డు కోడి పిల్ల అంటూ పెట్ట కథలు చెప్తున్నావు. అంటే దానికి అర్థం మీకేం తెలుసు? కోడి గుడ్డు పెట్టగానే సరిపోదు, అది పిల్లయి పెద్దది అవ్వాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పానులే అప్పట్లో. అసలు నీకేం తెలుసా? మీ హయాంలో నువ్వు ఐటీ మినిస్టర్ ఏంటి? నీ జగ్లకి పని పాట లేక, ఎవరిని పెట్టాలో తెలియక, అసలైన సరైన పర్సన్స్ లేక ఏదో లాటరీలో సెలెక్ట్ చేసినట్లు అప్పట్లో నిన్ను పెట్టాడు. ఇదిగో చిన్నబాబు, నన్నేమైనాను, మా జగ్లక్ని ఏమైనా అంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావా? నువ్వు ఒక మంత్రివి, ఆయన ఒక ముఖ్యమంత్రి. రాష్ట్రానికి ఏం కావాలో, ఏం అభివృద్ధి చేయాలో చేతగాక ఉన్న వాటినే దోచుకు దొబ్బిన దోపిడి దొంగలు మీరు. చిన్నబాబు, ఇప్పుడు మీకు అధికారం వచ్చిందని, ఇప్పుడు ఏదో మీరు గూగుల్ సంస్థలు అవి తీసుకొస్తున్నారని బిల్డప్లు ఇవ్వకండి. ఆ రోజులను, ఆ పరిస్థితిని బట్టి అప్పుడు చేశాం. ఏం చేశారు? మీ బొంద చేశారు. 5 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక్క కంపెనీనైనా తీసుకొచ్చారా? మేము చాలా ప్రయత్నాలు చేసాం, సమిట్లు అవి కూడా పెట్టాం. చెవిలో పువ్వులు పెట్టుకున్నోడికి చెప్పాయా నీ కథలు? మాకు అన్ని తెలుసు. అక్కడ ఉన్న కంపెనీలకు కనీసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేకపోయారు. బస్సు అయిపోతే మాత్రం జరిగేవి జరగకుండా అయిపోయాయి ఏంటి? అందుకేగా తర్వాత సమ్మిట్లు పెద్ద ఎత్తున పెట్టి డెవలప్ చేద్దామని అనుకున్నాం. 5 ఏళ్లు ఆడుకుని ఎలక్షన్ల ముందు సమ్మిట్లు పెట్టారు. అప్పుడు ఒక నేషనల్ మీడియా ఛానల్ వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు సమ్మిట్లు అవన్నీ పెడుతున్నారు, బానే ఉంది, ఐటీ సంస్థలు అంటున్నారు, ఏది మీరు మీ దగ్గరకు వస్తున్నటువంటి ఐటీ సంస్థల పేర్లు చెప్పండి అంటే నువ్వు తెల్లమొహం వేశావు. వాళ్ళెవరో మీకు అనుకూలమైన పచ్చ ఛానల్స్లే, మా మీద కావాలని అలా టార్గెట్ చేశారులే. చేతగానప్పుడు చేత కదని ఒప్పుకోవాలి, అంతేగాని వెధవ బిల్డప్లు ఇవ్వడం కాదు. అసలు మీకు ఏం తెలుసు ఐటీ రంగం గురించి? అన్నీ మీకే తెలుసు, మాకేం తెలీదు. మేము చేతగాని చవట దద్దమలం, ఇదేగా మీ అభిప్రాయం? నువ్వు ఎలా అన్నా అది నిజమే, మీకేమీ తెలియదు, ఒక్క దోచుకోవడం తప్ప. ఇప్పుడు కాదు, 90s లోనే బాబు గారు విజన్ 2020 అని చెప్పి ఐటీ రంగం గురించి అప్పుడే ఆలోచించారు. అయితే ఏం చేశారు? మొత్తం తీసుకెళ్లి అన్ని హైదరాబాద్ లో పెట్టారు. అక్కడ మాత్రమే డెవలప్ చేశారు. మూసుకోవా? అప్పటి పరిస్థితులను బట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా రాజధాని అక్కడ హైదరాబాద్ కాబట్టి పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ వెళ్ళి చూడు, ఐటీ రంగంలో ఎంత డెవలప్ అయిందో అర్థం అవుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ మంచి రాజధాని, అక్కడ ఏం చేసినా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏపీలో చెయ్యాలి, అది గొప్పతనం. అదే గుడ్డు, మీకు చేత కాలేదు కాబట్టి మేము రంగంలోకి దిగాం. చూస్తూ ఉండండి, ప్రపంచంలోనే తిరుగులేని రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఏదో ఇంటర్నేషనల్ కంపెనీలతో మీటింగ్ పెట్టుకుని షోయింగ్ చేయడం కాదు, నిజంగా ఇక్కడ డెవలప్ చేసి చూపించండి, అప్పుడు నమ్ముతాం. మీ తొక్కలో నమ్మకం ఎవరికి కావాలి? మేము కోరుకునేది రాష్ట్ర ప్రజల అభివృద్ధి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేయాలి. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంధ్రాకి ఉద్యోగాల కోసం రావాలి, అది మా టార్గెట్. మీరు చేయాల్సింది మీరు చేయండి, మేమేం చేయాలో మేము చేస్తాం. ఏం చేస్తారు మీరు? వచ్చే కంపెనీలను చెడగొట్టడానికి చూస్తున్నారు. అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదని. కూటమి ఈసారికి మాత్రమే అధికారంలో ఉంటుంది, నెక్స్ట్ టైం రాదని చెప్పి కంపెనీలకు తప్పుడు సమాచారం ఇస్తారా? అవును, నెక్స్ట్ వచ్చేది మేమే కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ పెట్టే వేస్ట్, ఇది కంటిన్యూ అవ్వదు, నెక్స్ట్ మేము వస్తాం అని చెప్పాం. అందులో తప్పే ఉంది? ఇదిగా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు నెక్స్ట్ అధికారం కోసం చూస్తున్నారా? అలాంటి పిచ్చి కలలు మానుకోండి. మీరు చేయాల్సింది మీపై ఉన్న కేసుల నుండి ఎలా బయటపడాలి, ఏ లాయర్ ని పెట్టుకోవాలి, ఎలా బెయిల్ తెచ్చుకోవాలి, ఇవి మాత్రమే ఆలోచించండి. అదేంటి అలా అంటున్నావు? మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జనాలకి చుక్కలు చూపించారు, ఇక ప్రజలు మీకు చుక్కలు చూపించబోతా ఉన్నారు. ఆల్రెడీ మీరు లెక్కలేని కేసులతో బుక్ అయిపోయారు. మీరు ఇక బొక్కలోకి వెళ్ళడమే తర్వాయి. ఇదే విషయం పోయి మీ జలగన్న చెప్పుకో. జలగన్నాయ్.